అందరికీ నమస్తే। ఈ వీడియోలో వచ్చేసి డిగ్రీ 3rd సెమిస్టర్ లైఫ్ స్కిల్ కోర్స్ అయినటువంటి ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ కి సంబంధించి మోడల్ పేపర్ చూద్దాం। ఇది BA BCom అండ్ BSc వాళ్ళకి కామన్ పేపర్ గా ఉంటుంది। ఫస్ట్ దీంట్లో సిలబస్ ఎన్ని యూనిట్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాం। ఫస్ట్ వచ్చేసి దీంట్లో మొత్తం 3 యూనిట్స్ ఉన్నాయి। మొదటిది ఎన్విరాన్మెంటల్ అండ్ న్యాచురల్ రిసోర్సెస్, నెక్స్ట్ వచ్చేసి ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ అండ్ ఇంపాక్ట్స్, యూనిట్ 3 వచ్చేసి కన్జర్వేషన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్। దీనికి సంబంధించిన మోడల్ పేపర్ చూద్దాం। ఇది 50 మార్క్స్ పేపర్। ఫస్ట్ సెక్షన్ A లో 5 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి, సెక్షన్ B లో 10 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి। 5 మార్క్స్ క్వశ్చన్స్ 8 ఇచ్చుంటారు, 4 రాయాల్సి ఉంటది। ఫస్ట్ వచ్చేసి చూడండి, ఇంపార్టెన్స్ ఆఫ్ ఫారెస్ట్, తర్వాత లెవెల్స్ ఆఫ్ బయోడైవర్సిటీ, ఫ్లడ్ మేనేజ్మెంట్, రిన్యూవబుల్ రిసోర్సెస్, వాట్ ఈజ్ సస్టైనబిలిటీ, డిఫైన్ ఎన్విరాన్మెంటల్ మూవ్మెంట్స్, తర్వాత వాటర్, డిఫైన్ న్యాచురల్ రిసోర్సెస్। సెక్షన్ B లో 10 మార్క్స్ క్వశ్చన్స్ 5 ఉంటాయి, ఎన్ని 3 రాయాల్సి ఉంటుంది। ఫస్ట్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్, నెక్స్ట్ డిస్కస్ అబౌట్ ఎయిర్ పొల్యూషన్, కాజెస్, ఎఫెక్ట్స్ అండ్ కంట్రోల్ మెజర్స్। మొత్తం ఉన్న ఎయిర్ పొల్యూషన్ కి కారణాలు ఏంటి, దానికి సంబంధించిన ఎఫెక్ట్స్ ఏంటి, అలాగే ఎలా నివారించాలి అనే దాని గురించి। నెక్స్ట్ వచ్చేసి డిస్కస్ అబౌట్ కంట్రోల్ మెజర్స్ ఆఫ్ వేరియస్ టైప్స్ ఆఫ్ పొల్యూషన్, అన్ని రకాల పొల్యూషన్స్ కి సంబంధించి కంట్రోల్ మెజర్స్। పొల్యూషన్స్ చాలా ఉన్నాయి కదా, ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, ఈ అన్ని రకాల పొల్యూషన్స్ కి సంబంధించిన కంట్రోల్మెంట్ మెజర్స్ అన్నమాట। తర్వాత డిఫైన్ ఎన్విరాన్మెంట్, వాట్ ఆర్ ఇట్స్ ఫంక్షన్స్, ఎన్విరాన్మెంట్ కి సంబంధించి ఫంక్షన్స్। నెక్స్ట్ వచ్చేసి రైట్ షార్ట్ నోట్స్ ఆన్ చిప్కో మూమెంట్। చిప్కో మూమెంట్ అంటే మీకు అందరికీ తెలుసు కదా, అక్కడ చెట్లని హగ్ చేసుకొని చెట్లని కట్ చేయొద్దండి అని వాళ్ళు చెట్లని హగ్ చేసుకొని ఉంటారనమాట। ఇది మనకు ఆల్రెడీ లోయర్ క్లాస్ సెక్షన్ లోనే చిప్కో మూమెంట్ గురించి వచ్చింది, దాని గురించి ఇక్కడ మీరు కొంచెం లెందీగా రాయాల్సి ఉంటుంది, అంటే ఎక్కువ। థ్యాంక్స్ ఫర్ వాచింగ్ త్రిలోక్య 6600। మా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి। ఇంకేమైనా వీడియోస్ కావాలనుకుంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, మేము వీడియోస్ చేయడానికైతే ట్రై చేస్తాం। అలాగే మీరిచ్చే ఒక చిన్న లైక్ మాకు ఎంతో ఎనర్జీ ఇస్తుంది।